నందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాడు మనము మరి పరిశుద్ధ లేఖనములో నుండి మరి యొక్క కొత్త అంశముల గురించి నేర్చుకుందాం. మనం నేర్చుకునబోయే అంశము క్రిస్మస్ మహాపండుగ. క్రిస్మస్ మహాపండుగ. ఈనాటి మరి మాసములో అనగా ఈ డిసెంబర్ మాసములో ప్రపంచ యావత్తు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. మరి పండుగలో ఉన్న గొప్పతనం ఏమిటి అనే విషయానికి మనం వచ్చినప్పుడు పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం తెలియజేసుకుందాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ లేఖనంలో బైబిల్లో ఇలా రాయబడింది. 2వ దినవృత్తాంత గ్రంథంలో 2వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసినప్పుడు 6వ వచనం చూద్దాం. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక ఆకాశములను ఆయనను పట్టజాలవు అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక మహాకాశములు ఆయనను పట్టజాలవు. అనగా ఈ లోకంలో అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉండవచ్చును, కానీ అందరికంటే గొప్పవాడు మన దేవుడు. అందుకే ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈనాడు మనమంతా ఈ డిసెంబర్ మాసంలో మరి క్రిస్మస్ పండుగను మన పండుగలో జరుపుకుంటున్నప్పుడు యేసు ప్రభును ఆరాధించుతున్నాం. అయితే దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ పండుగ ప్రపంచ యావత్తు ఈ భూమండలం అంతా కూడా 226 దేశాలలో లేక రాజ్యాల్లో 7 ఖండాల్లో ప్రపంచం యావత్తు ప్రజలు మహాసంబరంగా జరుపుకుంటారు. అనగా క్రిస్మస్ పండుగ ఎంత ఘనమైనది అని మనం ఇక్కడ తెలియచేస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి చాలామంది యేసుక్రీస్తును పుట్టినరోజు పండుగను గురించి మరి తెలియదు, కొంతమందికి తెలిసిన ఆచరింపరు. అయితే దేవుని బిడ్డలారా, పుట్టినరోజు అనగానే అందరికీ సంతోషమే. అందుకే చాలామంది అంటారు పుట్టినరోజు పండుగ అందరికీ అని పాడుకుంటూ, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడుకుంటూ పుట్టినరోజు జరుపుకుంటారు. మహాఘనంగా వైభవంగా మరి సంతోషిస్తూ జరుపుకుంటారు. దేవుని బిడ్డలారా, యేసయ్య పుట్టినరోజు మాత్రం కొంతమంది ఆచరింపరు. ఇదేంటంటే దానికి కారణాలు రకరకాలుగా చెప్తారు. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు మరి పుట్టినరోజు, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన పుట్టుక ఎక్కడ జరిగింది, ఏ నెల, ఏ సంవత్సరం, ఏ తేదీన అని రకరకాల ప్రశ్నలు వేస్తూ మైండ్ను తింటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియచేస్తుంది. ఇక్కడ క్రిస్మస్ పండుగ యొక్క గొప్పతనం గురించి దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఆయన మహాకాశములు పట్టజాలని దేవుడు అంటుంది. చూడండి, అందుకే ఆయన అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని అంటాడు. ఆకాశము ఆయన సింహాసనం, దేవుని యొక్క సింహాసనానికి అయితే ఈ భూమి ఆయన కూర్చునే పాదపీఠము లాంటిది. కాబట్టి అంటే అంత గొప్ప దేవుడు, అంత ఘనమైన దేవుడు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ. కాబట్టి ఆయన మరి ఇంత మహా గొప్ప దేవుడని మరి లేఖనములు తెలియచేస్తున్నప్పుడు గలతీ 4:4 మనం చూసినప్పుడు భక్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు. గలతీ పత్రికలో గలతీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, కాలము సమీపించినప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ యందు యేసుక్రీస్తు ప్రభువారు మరి గొప్ప దేవునిగా అవతరించాడని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, స్త్రీ యందు యేసయ్య పుట్టినాడు అంటే పురుషుని ద్వారా యేసుక్రీస్తు పుట్టలేదు అని స్పష్టంగా తెలియజేస్తుంది వాక్యం. కాబట్టి ప్రియులారా, మరి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన మరి ఎందుకు ఈ లోకానికి జన్మించవలసి వచ్చింది అవన్నీ మనం చూసినప్పుడు, ఆయన నీ కొరకు నా కొరకు మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అలా తగ్గింపు స్వభావంతో తను తానే రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో జన్మించినట్లుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు
మరి 2వ అధ్యాయం 7వ వచనంలో రాసి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఆ యొక్క మరి యేసు క్రీస్తు ప్రభువారి లోకములో జన్మించినాడు కాబట్టి ఆయన పుట్టినరోజును మహా పండుగగా మనం ఆచరిస్తాం. ఈ పండుగలో ఉన్న ముఖ్యమైన కొన్ని విషయాల గురించి మనం నేర్చుకుందాం. ఏంటంటే గ్రేట్ ఫెస్టివల్, మహా పండుగలో ఇక్కడ మహాదేవుడు ఆయన ఈ లోకంలో జన్మించాడని మనం తెలుసుకోవాలి. నెంబర్ 1, గాడ్ ఈజ్ గ్రేట్, గొప్ప దేవుడు. దావీదు మహారాజు కీర్తనలు 95వ కీర్తన 3వ వచనంలో ఇలా రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఏమనంటే యెహోవా మహాదేవుడు, ఆయన దేవతలకందరికి పైన మహాత్యము గల మహారాజు అని అంటున్నాడు. దేవతలందరికంటే గొప్ప దేవుడు ఆయన, మహారాజు, మహాత్యము కలిగినటువంటి గొప్ప దేవుడని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆయనే మహాదేవుడంట. అంతేకాదు పరాక్రమం కలిగిన దేవుడు, భయంకరుడైన దేవుడని ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. ఆనాడు మరి చెర నుండి విడుదలైన తర్వాత యూదులు ధర్మశాస్త్రాన్ని ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళు. మనం నెహెమ్యా గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే 8వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఈ విధంగా రాయబడింది. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ అని పలుకుచు యెహోవాకు నమస్కరించిరి అనుంది. భక్తుడైన మరి ఎజ్రా గారు ప్రజలందరినీ మైదానంలో నిలువబెట్టి అక్కడ వారి మధ్య ధర్మశాస్త్రం పఠిస్తున్నప్పుడు జనులందరూ ఏమంటుందంటే అక్కడ మధ్యలో మహాదేవుడు అని యెహోవాను స్తుతిస్తున్నాడు. అప్పుడు ప్రజలందరూ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అంటూ పలుకుతున్నప్పుడు యెహోవాకు నమస్కరించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మన దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, గాడ్ ఈజ్ గ్రేట్ అంటాం. అందుకే ప్రియులారా, మరి మనకంటే ముందు ఉన్నటువంటి పితరులకు, చక్రవర్తులకు, ప్రజలకు, ప్రవక్తలకు ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవాగాను బయలుపరచబడ్డాడు. అయితే అదే దేవుడు యుగాంతమందున అనగా మనకు అంటే కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు నామధారిగా ఈ లోక రక్షకుడిగా నరరూపము దాల్చినట్టు ఆయన నరావతారంగా ఆయన ఈ లోకములో జన్మించాడు అనగా దేవుని బిడ్డలారా. అందుకే పౌలు గారు అంటాడు, భక్తుడైన పౌలు తీతుకు రాస్తూ 2వ అధ్యాయం 13వ వచనంలో చక్కని మాట రాస్తున్నాడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎవరు? యేసుక్రీస్తు మహాదేవుడు, ఆయన మనకు రక్షకుడు అని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈయన సర్వాధికారి అయి ఉండి, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు అని అదే మరి భక్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 5వ వచనంలో రాసి ఉన్నాడు. కాబట్టి సకల యుగాలలో ఆయనే రాజు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆయనే నిజమైన దేవుడు అని మనం గ్రహించాలి. ఈ మహా గొప్ప దేవుడు నిన్ను నన్ను రక్షించుటకు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టాడు. కోట్లాది దూతలు పరిశుద్ధుల ప్రతి గానాలను విడిచిపెట్టి రిక్తునిగా, సేవకునిగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయన పశుల తొట్టిలో పండుకున్నాడు. దేవుని బిడ్డలారా, అనగా ఇంతకుముందు మనం చూసినట్లు ఫిలిప్పీ రాసిన పత్రికలు చూసినట్లు శిలువ మరణం పొందినంతగా విధేయతగా చూపాడని వ్రాయబడింది. అనగా దేవుని బిడ్డలారా, ఆయన శిలువ మరణం పొందాలనే ఉద్దేశంతో మనుషులను మార్చటానికి కొరకు తన మార్గంలో తీసుకొని రావటానికి యేసుక్రీస్తు రిక్తునిగా చేసుకున్నాడు. మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆయన రిక్తునిగా తను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించినట్టుగా మనం చూస్తాం. అందుకే చక్కని పాట రాస్తున్నాడు భక్తుడైన మరి పురుషోత్తం చౌదరి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. వినరేయో నరులారా వీనులకింప మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. వినరేయో నరులారా
వీనులకింప మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వీనారే అని చక్కగా ఆ దైవజనుడు గొప్పగా ప్రభువును స్తుతిస్తూ ఆయన మనం రక్షించడానికి మనుజావతారం ఇచ్చినట్టుగా మరి పాత నిబంధన పుస్తకాల్లో కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం మరి పురుషోత్తమ చౌదరి రాసిన పాటలు మనం చూస్తాం. కాబట్టి ఈ సంతోషకరమైనటువంటి క్రిస్మస్ పర్వదినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ దేవుడు మన కొరకు ఉద్భవించాడు కాబట్టి ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించదము. అలా ఆరాధించాలని ప్రభు వాక్యం తెలియచేస్తుంది. సమస్త పరిశుద్ధులతో కలిసి ఆయన నామాన్ని మనం కీర్తించేవారిగా ఉండుదుముగాక, ఆయన నామాన్ని మనం గణపరిచేవారిగా ఉండుదుముగాక. కాబట్టి ప్రియులారా, మరొక విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. మరొక అంశం ఏంటంటే మహానందం. క్రిస్మస్ అంటే మహా ఆనందం, గ్రేట్ జాయ్. బైబిలులో యోహాను సువార్తలో భక్తుడైన యోహాను గారు రాస్తున్నాడు 8వ అధ్యాయము 56వ వచనములో, మీరు మీ ఇక్కడ యోహాను సువార్త 8:56, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించెను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించనుంది. క్రీస్తునందు ప్రియులారా, ఈ మహాదేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు మరి స్త్రీ యందు పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. అనగా మత్తయి సువార్త 1:16వ వచనంలో ఉంది. ఏమని ఉందంటే, దేవుని బిడ్డలారా 16వ వచనం, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కాబట్టి ఆమె యందు అని క్రీస్తు అనబడిన యేసు పుట్టెనని వ్రాయబడింది. అంటే స్త్రీ సంతానం నుండి దేవుడు ఉద్భవించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియులారా, అందువల్ల ఆనందము మహా ఆనందంగా కలిగినది. కాబట్టి దేవుని బిడ్డలారా, అయితే పాత నిబంధన భక్తులకు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి లేక పరలోకం గురించినటువంటి మర్మము బయలుపరచబడలేదు. అయితే పరలోకానికి మార్గము చూపేటువంటి రక్షకుడి జననము వలన అందరికీ మహా ఆనందం కలిగిందని భక్తుడైన యోహాను రాస్తున్నాడు, సువార్తికుడు యోహాను రాస్తున్నాడు 14వ అధ్యాయం 6వ వచనంలో. ఆయన ఏమంటున్నాడంటే, పరలోకానికి మార్గం చూపే రక్షకుని గురించి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అని చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యేసయ్య మాత్రమే మార్గంగా ఉన్నాడు. కాబట్టి పరలోకానికి మార్గాన్ని తెలియజేసినటువంటి ప్రభు యొక్క జననం గురించి ఇది మరి అందరికీ మహా ఆనందం కలిగించేటువంటి పండుగ. అందుకే ప్రియులారా, గ్రేట్ జాయ్ అంటే మహా ఆనందము అనేది ఎవరు పొందారు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మరి అనేకులు, అనగా కొంతమంది మరి ఈ మహా ఆనందాన్ని పాత నిబంధన కాలంలో కొంతమందిని మరి యేసుక్రీస్తు పుట్టుకను గురించినటువంటి ఆనందాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ యోహాను సువార్తికుడు రాసినట్టు 56వ అధ్యాయంలో ఏమంటుండంటే, అదే మాట అంటుండు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అంటాడు. అంటే నీవు ఈ మాట వలన విన్నందున, ఎందుకు అబ్రహాము యేసుక్రీస్తుని చూసి ఆనందించాడు? అబ్రహాముకు యేసుక్రీస్తుకు మరి ఎంతో కాలంలో ఎంతో వ్యత్యాసం ఉంది. కొన్ని మరి వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించాడు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ఇక్కడ అంటున్నాడు, ఆయన నీవు అబ్రహాము చూసావని అక్కడ ఉన్న పరిచయాలు అన్నప్పుడు, నేను అబ్రహాం కంటే ముందున్నవాడిని అంటాడు. అందుకే ఆయన అంటున్నమాట, ఏమంటుండు? అబ్రహాము నన్ను చూసి ఆనందించాడు అంటుండు, సంతోషించుండు. అరే, యేసుక్రీస్తు ముందు పుట్టలేదు అని మనం అనుకోవచ్చు, కానీ అబ్రహాము కంటే, సృష్టి కంటే ముందే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే ప్రియులారా, ఆయన ఇక్కడ ఏమంటుండంటే నన్ను చూసి ఆనందించాడు, సంతోషించాడు అంటుండు. ఎందుకు సంతోషించుండు అంటే, ఆదికాండం గ్రంథంలో ఒక మాట ఉంది, 22వ అధ్యాయం 18వ వచనంలో,
భూలోకములో ఇక్కడ ఏమన్నదంటే అబ్రహాము నా మాట వినినందున, అబ్రహాము నా మాట విన్నందున ఆయన భూలోకములో జనములన్నిటి మీద ఆయన సంతానాన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని మాట అబ్రహాం విన్నాడు, ఆయన జవదాటలే. ఎందుకు? తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును దేవునికి బలిగా ఇవ్వడానికి ఆయన వెనుదీయలేదు. కాబట్టి ఆయన త్యాగ సహితమైనటువంటి మరి ఈ కార్యాన్ని దేవుడు ఏం చేశాడు? సంతోషించి ఆయనకు మంచి వాగ్దానాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే అబ్రహాంకి వాగ్దానం చేసిండు. ఏమంటుండంటే, నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వాదం. కాబట్టి ఇప్పుడు భూలోకం అంతటా ఉన్నటువంటి సంతానం అంతా అబ్రహాము ద్వారా వచ్చింది. ఆయన ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నట్టుగా మనము తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ అదే మాట మనం చూస్తాం. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి సువార్తికుడు 3:3 రాసిండు. ఏమని? అబ్రహాము కుమారుడైన, చూడండి, అబ్రహాం కుమారుడు దావీదా, ఆయన వంశావళిలోనే వచ్చిండు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని అంటుండే. యేసుక్రీస్తు కూడా అబ్రహాము వంశావళిలోనే పుట్టినవాడు. కాబట్టి ఆయన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటున్నాడు, అలా రాశాడు. అందుకనే అందరికంటే ముందు మరి అబ్రహాము ఈ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మరి ఆచరించాడు, అనుభవించాడు. క్రిస్మస్ పండుగను జరిగించినట్టుగా మనము చూస్తున్నాము. ఇకపోతే రెండవ విషయం, మరి మరియమ్మ కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టుక సందర్భంగా ఆనందించినట్టుగా మనం చూస్తున్నాం. మనము అక్కడ యెషయా ప్రవక్త అయినటువంటి ఆయన రాసినటువంటి ఒక గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనుంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనుంటుంది. అంటే కన్యక అనే ఆమె గర్భం ధరిస్తుంది, కన్యకకు కుమారుడు ఉద్భవిస్తాడు అని ఇక్కడ మరి సుమారు 700 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు కంటే ముందే లేఖనాలు, ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. భక్తుని యెషయా ద్వారా ఈ ప్రవచనం రాయబడింది. అయితే అప్పుడు మరి ఆ సమయంలో కన్యక ఎవరు అని మనం ఆలోచించినప్పుడు దేవుని ప్రజలారా, అక్కడ చక్కని మాటలు మనము చూస్తాము. లూకా సువార్తికుడు రాస్తున్నాడు, దేవుని జనాంగమా ఏమంటుండంటే, మొదటి అధ్యాయములో 35వ వచనం చూద్దాం. 35 కాదు, 28వ వచనం మనం చూద్దాం. దేవుని బిడ్డారా, మరియమ్మ యేసును జన్మించుటకు ముందు యోసేపు అను మరి వ్యక్తితో ప్రదానం చేయబడింది. అయితే వాళ్ళు ఏకం అంటే పెళ్లి కాక మునిపే, అనగా రేకం కాక మునిపే మరి దేవుడు తన దూత ద్వారా, గాబ్రియేలు దూత ద్వారా మరియమ్మ దగ్గరికి పంపించి ఆమెతో ఆమెకు ఒక మాటను చెప్తున్నాడు. ఏమంటుంది? దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. అరే ఏమంటుండు? దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అన్నప్పుడు ఆమె తొందరపడి అరే ఏంటి శుభవచనము అని తను ఆలోచిస్తున్న సమయంలో దేవుని ప్రజలారా, అదే దూత మరి ఒక మాట తెలియచేస్తుంది. ఏమంటుందంటే, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప నొందితివి. ఏమని? దేవుని వలన కృప పొందిందంట. ఎందుకు? ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు గర్భము ధరించి నీ కుమారుని కంటావు, ఆయనకు యేసు అను పేరు పెడతావని గాబ్రియేలు దూత ద్వారా దేవుడు మరి పలికించాడు. అప్పుడు ఆమంటుందన్నమాట. ఏమంటుంది అంటే, అరే కన్యకను కదా నేను, ఇంకా నాకు పెళ్ళే కాలేదు, వివాహం కాలేదుగా, నేను ఎలాగో గర్భాన్ని ధరిస్తాను అని అంటుంది. అప్పుడు దేవుని బిడ్డలారా, అవన్న మాట ఏంటంటే, ఇక్కడ ఒక మాట అంటుంది, మరి నేను ఎలాగో నేను పురుషుని ఎరగని దానినే నాకు ఎలాగ ఇది సంభవిస్తున్నప్పుడు, అదే అక్కడ ఉన్నటువంటి దూత మరి ఒకసారి ప్రత్యక్షమై పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు ఏమవుతావు? సర్వోన్నతిని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక నీవు
నీకు పుట్టబోయే కుమారుడు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. కాబట్టి దేవుని కుమారుడు నీ గర్భంలో మరి గర్భంలో నుండి పుట్టబోతున్నాడని ఆమెకు తెలియచేసినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. అందుకే ప్రియులారా ఆమె ఒక మాట అంటది దూతతోటి. ఏమంటుందంటే నేను ఏమంటుందంటే దేవుని బిడ్డలారా ఒక చక్కని మాట రాస్తుంది. లూకాసు వార్తికుడు తెలియజేస్తున్నాడు. నా ఆత్మ నా దేవుడైనా నా రక్షకుడైన నా దేవుని యందు ఆనందించుచున్నది అని అంటాడు. చూడండి ఎంత చక్కని మాట. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుడు నీ గర్భం ద్వారా జన్మించబోతున్నాడు కాబట్టి అని ఎప్పుడైతే దూత చెప్పిందో ఈమె ఆనందాన్ని పట్టలేక ఆమె ఒక మాట అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది అని అంటుండు. కాబట్టి దేవుని బిడ్డారా మరి దూత చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మరి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు తన గర్భావాసమున జన్మించబోతున్నాడనే చక్కని వార్త విన్నప్పుడు తన ఆత్మ ఎంతో ఆనందించినట్లుగా మరి లూకాసు వార్తికుడు ఇక్కడ రాసినాడు. మొదటి అధ్యాయం 49వ వచనములో. అందుకే చక్కని మాట అంటుంది, ఇది మొదలుకొని నన్ను అన్ని తరముల వారు ధన్యురాలని అందురు అంటుండు. ఇది మొదలుకొని నన్ను అన్ని తరాల వారు ధన్యురాలు అంటారని ఆమె తెలియచేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని బిడ్డలారా మరి మనం చూసినప్పుడు లోకరక్షకుడు తన గర్భమున ఉద్భవించినాడు కాబట్టి ఆమె జీవితము ధన్యురాలయ్యింది. ఆమె ఎంతో ఆనందించింది, ఆమె పరవశించిపోయింది. కాబట్టి క్రిస్మస్ అనేది మహా పండుగ. అబ్రహామును ఆనందించాడు, మరి రెండవదిగా మరియమ్మ కూడా ఆనందించినట్లుగా మనం చూస్తున్నాం. కాకపోతే మూడవ విషయానికి వద్దాం. దేవుని బిడ్డలారా, జ్ఞానులు క్రిస్మస్ పండుగను చూసి ఆనందించినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూసి ఆనందభరితులై ఏం చేశారంట? ఆనందభరితులైనట. ఎప్పుడైతే ఆకాశంలో ఈ ఖగోళ శాస్త్రజ్ఞులకు నక్షత్రం కనిపించిందో ఆ నక్షత్రాన్ని వీరు చూసినప్పుడు ఎంతో పట్టజాలని సంతోషంగా ఆనందాన్ని అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూసిరో, అనగా తూర్పు దేశంలోనే యేసుక్రీస్తు వారు పుట్టారు, మహారాజుగా పుట్టాడని గ్రహించి వాళ్ళు తమ ఒంటిలపై కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఈ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని మరి ఎంత దూరం నడిపిస్తే అంత దూరం నడిచి ప్రయాణించి తల్లి అయినటువంటి బెత్లెహేమునకు చేరుకున్నారు. అక్కడ మరి తల్లి అయిన మరియను అక్కడ చూశారు. తర్వాత శిశువును చూసి సాగిలపడ్డారు. మరియమ్మను చూసి మరి జ్ఞానులు సాగిలపడినట్టుగా లేదు, కానీ ఆమె చూసి సంతోషించారు. అయితే దేవుని బిడ్డలారా, ప్రవీణ రక్షకుడు మరి శిశువుగా ఉన్న ఆ పశువుల తొట్టిలో ఉన్నటువంటి శిశువును అనగా ఆయనను యేసుక్రీస్తును చూసి సంతోషించినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఈ క్రిస్మస్ మరి ఎంత గొప్ప పండుగ అంటే దేవుని బిడ్డలారా, ఈ లోక రక్షకుడు పతిత పావనుడు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లను మరి చూసినటువంటి ఆ యొక్క జ్ఞానులు అత్యానందభరితులైనట్టుగా మనం చూస్తాం. అందుకే దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. లూకాసు వార్తికుడు దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 10వ వచనం ఉంటాడు. అక్కడ మనం చూస్తాం, చదువుకున్నట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 10 నుంచి 14 వరకు అక్కడ చూసినప్పుడు దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఏంటంటే, ఎప్పుడైతే చూడండి అక్కడ ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగినది అనింది. అంటే యేసుక్రీస్తు పుట్టుక ద్వారా భూమి మీద ఉన్నటువంటి సర్వమానవుని సంతోషిస్తుంది. ప్రతి ఒక్కరికి సంతోషమే కాదు, సమాధానం కూడా అనుగ్రహించబడినది. ఆనందాన్ని పొందుకున్నారు, సంతోషాన్ని అనుభవించారు, సమాధానాన్ని పొందుకున్నారు. ఇలాంటి గొప్ప సంతోషాన్ని సమాధానాన్ని అందించే మహా గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క సంఘ జీవితంలో, మరి నీవు జీవించేటువంటి నీ జీవితంలో ఈ యొక్క సంతోషాన్ని మహా ఆనందాన్ని అనుభవిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన పుట్టినందువలన సమస్త ప్రజలకు సంతోషకరమైన సువర్తమానము తెలియచేసింది దేవదూత. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను అంటుంది. కాబట్టి
ఈ భూలోకంలో ఉన్న ప్రపంచ మానవాళ్ళందరికీ శుభవర్తమానాన్ని గాబ్రియేలు దూత ద్వారా దేవుడు మనకు అందించాడు. అందుకే ఈ మహా పండుగను అందరూ మహా గొప్పగా ఆచరిస్తారు. అందుకే ప్రియులారా, మరి ఈనాడు మనం చూసినప్పుడు మరి ఎందరో మహానుభావులు లోకంలో పుడుతున్నారు. అనేక మంది గొప్ప గొప్ప నాయకులు, రాజులు, చక్రవర్తులు, ఇంకా ఎంతోమంది గొప్ప పేరుగాంచిన వాళ్ళందరూ ఈ లోకంలో జన్మిస్తూనే ఉన్నారు. కొంతకాలము జీవిస్తున్నారు, కాలగర్భంలో కలిసిపోతున్నారు. వాళ్ళంతా మళ్ళీ మరోబడినారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వారు మళ్ళీ తిరిగి జీవించినట్టుగా ఏ మత గ్రంథాల్లో కానీ ఎక్కడా పేర్కొనలేదు. అయితే ప్రియులారా, మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మరి మత గ్రంథాలు తిరిగేసినా కూడా మరణించి తిరిగి లేచిన వారు ఒక్కరు లేరు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, మరణించి తిరిగి లేచిన వారు దేవుడు మన యేసుక్రీస్తు వారు ఒక్కరే అని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన జన్మించిన తర్వాత ఇక్కడ మరి కాలం అనేది రెండుగా విభజించబడింది. దాన్నే మనం ఏమంటామంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అంటాము. అందుకే చాలామంది ఎప్పుడు పుట్టాడు, ఏ తారీఖున పుట్టాడు, ఏ నెల, ఏ సంవత్సరం అనుకుంటారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం లోకంలో జన్మించాడో, ఆయన జన్మించిన నాటి నుండి నేటి దాకా కూడా కాలం అనేది ఈ మరి రెండుగా విభజించబడింది. యేసుక్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వం అని, యేసుక్రీస్తు జన్మించిన నాటి నుండి నేటి వరకు కూడా క్రీస్తు శకం అని పిలువబడుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు తారీఖు ఎంత అని ఎవరైనా అడిగిరు అనుకుందాం. అడిగే ప్రతి ఒక్కరు కూడా దేవుని పరోక్షంగా అంగీకరించినట్లే. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు మరి ఆయన ఈ శకము ఆయనది. యేసుక్రీస్తు శకం ఇది, క్రీస్తు శకం అంటాం దాన్ని. ఇది ఆయనదే. ఈ సంవత్సరము, ఈ నెల, ఈ తారీఖు ఆయనదే. అందుకే ఫలానా తారీఖు, ఫలానా నెల, ఫలానా సంవత్సరం అని క్రీస్తు శకం అని మనం పిలుచుకుంటాం. కాబట్టి దీన్ని బట్టి ప్రియులారా, యేసుక్రీస్తు కాలదోషము పట్టని దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఆయన మనకు సమకాలికుడు. కాబట్టి ప్రియులారా, ఐబ్రీ గ్రంథ కథ 13వ రాసిండు. అయితే యేసుక్రీస్తు పుట్టినందున లోకమంతా సంతోషించింది. లోకమంతా సంతోషించింది. అంతేకాదు, ఆయన ఈ లోకానికి తిరిగి ఆయన రానై ఉన్న దేవుడని మనం గ్రహించాలి. మరి ఆయన రాబోతున్నప్పుడు నువ్వు అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా నువ్వు జీవిస్తే ఏం ప్రయోజనం? అప్రమత్తంగా ఉందాం, క్రీస్తు రాకడ కొరకు కనిపెడదాం. అలాంటి మరి గొప్ప దేవుడు పుట్టిన పండుగే మహా పండుగ, క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అనేది గొప్ప పండుగ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పండుగలో మూడో అంశం మనం తెలియజేసుకుందాం. క్రిస్మస్ అంటే మహా పండుగ. క్రిస్మస్ అంటే మహా పండుగ, గ్రేట్ ఫెస్టివల్. ఎందుకంటే ఈ చూద్దాం, లూకా సువార్తికుడు 2వ అధ్యాయం 17వ వచనంలో చక్కని మాట రాస్తున్నాడు. ఏమంటే, ఈ శిశువు గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ఏంటండి? ప్రచురం చేసిరు. ప్రియుల, ఇది మామూలు పండుగ కాదు, ఏదో అల్లాటప్పుగా జరిపించుకునే పండుగ కాదు. అదే ఇది మహా పండుగ. లోకమంతా యేసుక్రీస్తును ప్రకటించబడుతున్నాడు. అంతే కాకుండా ఆయనను లోకమంతటా ఆరాధిస్తున్నారు. కాబట్టి క్రైస్తు అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధించడం లేక పూజించడం, యేసును క్రీస్తును ఆరాధించడం క్రిస్మస్ అంటాం దేవుని బిడ్డలారా. అందుకే పాత నిబంధన గ్రంథంలో క్రైస్తవులు క్రిస్మస్ గురించి అనేక భక్తులు ఆరాధించినట్టుగా మనం చూస్తాము. ఉదాహరణకు యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానానికి అధిపతి అని. ఏలైనగా మనకు శిశువు పుట్టెను అని అనండి. అంటే అదే మరి క్రీస్తు పూర్వమే యెషయా భక్తుడు క్రిస్మస్ జరుపుకున్నట్లు మనం ఇక్కడ లేఖనం ద్వారా మనం తెలుసుకొని వచ్చును. మీకా భక్తుడు కూడా మీకా గ్రంథంలో నుండి 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేమా ఎఫ్రత నీ యూదా ప్రధానులు ఇంత మాత్రం అల్పమైన దానం, ఇశ్రాయేలును పరిపాలించే రాజు నీలో నుండి వస్తాడని అక్కడ పరిశుద్ధ లేఖనములు ప్రవచనాల రూపంగా భక్తులని మీకా గారు ప్రవచించి ఆనందించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి యేసు క్రీస్తు కంటే పుట్టక ముందే యేసు క్రీస్తును మరి పర్వదినాన్ని జరుపుకున్నట్లుగా మరి పాత నిబంధన గ్రంథం. అదే మరి ఈ యొక్క నూతన నిబంధనలు, అదే యుగాంతమందు యేసు క్రీస్తు పుట్టుకను మరణమును వచ్చి కొత్త నిబంధన గ్రంథంలో కూడా చాలామంది సంతోషించారు. గొర్రెల కాపరులు ఆనందించారు. అలాగే జ్ఞానులు కూడా దాదాపు అక్కడ సంతోషించినట్టుగా, మిక్కిలి ఆనందించినట్లుగా
సంతోషభరితమైనట్టుగా మనం చూస్తున్నాం. ఈ 2000 సంవత్సరం నుండి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి తరతరాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ క్రిస్మస్ను ఆచరిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడైనటువంటి భగవంతుడు మానవుడై అవతరించిన రోజే ప్రపంచానికి మహాపండుగ. క్రిస్మస్ అంటే మహాపండుగ. మనం చేసిన పాపాల నిమిత్తము యేసుక్రీస్తు మానవ రూపం దాల్చి లోకానికి వచ్చి కన్య మరియ గర్భమునందు ఒక శిశువుగా అవతరించటం అది గొప్ప పండుగ. ఎందుకంటే ప్రియులారా, ఆయన మన పాపమును మనం దేవుని రక్తంలో కడగబడాలి. కాబట్టి మన 1 పేతురు పత్రికలో చెప్పినట్లు మరి 1వ అధ్యాయం 18-19 చూస్తే ఆయన కడగబడితే మనం కడగబడ్డ వాళ్ళము. తన రక్తం ద్వారా ఆయన ఈ లోకంలో మరి కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. మన కొరకు ఆయన శిలువను భరించాడు. ఆయన అనేక బాధలు సహించాడు, హింసను పొందాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బలు గాయాల చేత మనకు స్వస్థత పొందుతుంది. అందుకే ప్రియులారా, మరి ఆయన రక్తం ద్వారా మనం కడగబడాలి. కాబట్టి ఆయన మన కొరకు రక్తంని కార్చిండు. అందుకే చాలామంది అంటారు, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షర మహస్యహం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటారు. అంటే మానవుల పాపములు క్షమించబడాలంటే దేవుని రక్తంలో కడగబాలి. అనగా దేవుని రక్తం ద్వారా ఆయన యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లగా కలువరి శిలువలో తన రక్తాన్ని కాచాడు. ఆయన రక్తం కాచడం ద్వారా ఈ మానవాళికి, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ ఆ రక్తం ప్రక్షాళన ద్వారా మన మానవుల యొక్క పాపాలు కడగబడినవి. అందుకే ప్రియులారా, కడగబడటం కాదు, ఆయన మోక్షరాజ్య పౌరులుగా మనందరినీ చేయటకే ఈరోజు మరి అవతరించిన రోజు. అదే గొప్ప పండుగ, క్రిస్మస్ పండుగ. ఆ మహా గొప్ప దేవుడు భూమికి అరిదించడం అనేది మానవాళికి అందరికీ మహానందమైనది. అదే గొప్ప క్రిస్మస్ పండుగ అయినది. ఈ పండుగను మనము, నీవు, నేను, మనం అందరం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి యేసుక్రీస్తును పూజించి ధన్యులం కావాలి. అలా ఆచరించి ఆదరించి మరి ఆరాధిస్తే ప్రభు కృపను మనం అందరం పొందుకుంటాము. నిత్యరాజ్య వారసులుగా మనం ఉంటాము. క్రీస్తు నమ్మిన బిడ్డలుగా మరి క్రిస్మస్ జరుపుకోవటం మనకెంతో సంతోషం. అలాంటి మరి పండుగ వచ్చిన మహత్యాన్ని కొన్ని మాత్రం మనం తెలుసుకున్నాం. ఇక రాబోయే రోజులు అనేక విషయాలు మనం నేర్చుకుందాం. కాబట్టి ప్రభు యొక్క కృపను మనం మరి పాత్రలు కావాలంటే క్రిస్మస్లో ఆత్మతోనూ సత్యంతోనూ మనం అందరం ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉందుముగాక. మన కుటుంబాలు సంతోష సమాధానంతో నింపబడునుగాక. క్రిస్మస్ శుభములు మీ అందరికీ మరి తెలియజేస్తున్నాం. కాబట్టి అలాంటి మరి శుభ సందర్భంగా క్రీస్తు పుట్టుకను గురించి, క్రిస్మస్ అంటే మహా పండుగ, గ్రేట్ ఫెస్టివల్, ఇలాంటి పండుగను నీవు, నేను, మనమందరం ప్రపంచ యావత్తు జరుపుకుంటూ ఆనందించే వారిగా ఉందుగాక. దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాలు మనమందరం మెండుగా పొందుకుందుగాక. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడి చిన్న వాక్యం. కాబట్టి ప్రియులారా, ముగింపులో మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని సహకరించండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా యేసయ్యా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఇదిగో నా ప్రభువా, 2000 సంవత్సరాల క్రితమే నా ప్రభువా ఈ లోకంలో మనిషి అవతారం ఎత్తి కన్య గర్భమందు ప్రభువా మరి మీరు జన్మించి మా పాపాలను, మా దోషాలను క్షమించి ప్రభువా మా మానవాళి కొరకైన మేము చేసిన పాపాలను బట్టి మీరు కలువరి శిలువలో మీరు రక్తంలో కాచి మీరు చిందించిన రక్తం ద్వారా మా పాప క్షమాపణ, మా ప్రక్షాళనమైందని గ్రహించలాగున ఇదిగో నా ప్రభువా, మీరు లోకంలో అరుదించి మమ్మల్ని ఆనందింప చేసిన మహా గొప్ప పండుగను గురించి నా ప్రభువా కొన్ని నిమిషాలు మేము ధ్యానించున్నాం. ఉన్న వాక్యాన్ని ప్రభువా అనేకుల హృదయాల్లో ఫలింపచేయండి. ఇదిగో నా ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ నీరు కట్టి ఫలింపచేయండి నాయన. ముఖ్యంగా నా ప్రభువా, మహా గొప్ప దేవుడు మహా ఆనందాన్ని, మహా పండుగను మాకు దయచేసి ఉన్నాడని వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఎరిగినట్లు తెలుసుకున్నట్లు చూపించండి. ఈ పండుగ ద్వారా ప్రభువా మేము కూడా నాయన నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా నీ రాజ్య వ్యాప్తిలోని నీ కొరకు మేము దినదినము ప్రభువా మరి ఎదుగుతూ నీ వాక్యాన్ని చదువుతూ వింటూ వాక్య ప్రకారం మా జీవితాలను సవరించుకొని మహా పండుగను ఆచరించే భాగ్యం దయచేయండి. సర్వ మానవాళి కొరకమై ప్రభువా పాపమును క్షమించుటకు ఈ లోకానికి నరరూపంగా మీరు అవతరించినారని సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అనే సత్యం ద్వారా ప్రభువా మేమందరం కలిసి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే భాగ్యం దయచేసినట్టే ఈ వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్క మన కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారితో మాట్లాడండి ఆయన, వారిలో నూతన ఆత్మకార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు. వారి యొక్క ఇదిగో నా ప్రభువా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్నారో అటు బిడ్డలకు కావాల్సిన అవసరాలు అక్కరాలు తీర్చండి నా ప్రభువా.
ఆత్మకార్యం జరిగించండి నా ప్రభువా. ముందు ప్రభువా అయా వారి యొక్క కొరతలను తీర్చండి. అనేకులు ప్రభువా ఇంకా అనేకులను ప్రోత్సహించే విధంగా యూట్యూబ్ ఛానల్ ఉపయోగించబడినట్టు కృప చూపించండి నా ప్రభువా. మహిమగల దేవానికి వందనాలు, స్తోత్రాలు. రాబోయే రోజుల్లో మీకు సాక్షిగా మమ్మల్ని అందరూ నిలబెట్టుకోనండి. ఇంకా అనేకమైన ఆయా మంచి ప్రసంగంలో మీరుంటే కృప చూపించమని, మాకు కావలసిన ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేయండి ఆయన. చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ ఈ క్రిస్మస్ దీవెనలు మా అందరికీ ఆయా కుమ్మరించమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము తగ్గించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఇంతవరకు మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి యొక్క ప్రోగ్రామ్ మరి వీక్షించారో మీ అందరికీ శుభములు, వందనాలు. మరి మీరు తెలుసుకున్నటువంటి మహా గొప్ప పండుగ గురించినటువంటి మరి ఈ వాక్యాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి కానీ మీ యొక్క సహకారం ఎంతగానో అవసరమైనది. కాబట్టి ఈ వాక్యాన్ని చిన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా అనేకులకు పరిచయం చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ స్నేహితులకు, బంధువులకు యేసుక్రీస్తు యొక్క క్రిస్మస్ పండుగ యొక్క మహాత్యాన్ని, గొప్పతనాన్ని గురించి తెలుసుకొని వింటారు. దాని ద్వారా ఆత్మరక్షణ పొందుకుంటారని ఆశించు మీరందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ అవసరాలు మాకు తెలియజేయండి. ఈ వాక్యాన్ని విన్నందుకే మరొకసారి అందరినీ మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మా ప్రభు మరి రక్షకుడు యేసుక్రీస్తు దీవెనలు మీ అందరికీ ఉండునుగాక. క్రిస్మస్ దీవెనతో మేమందరినీ మరి ఈ కుటుంబాలను దేవుడు ఆదరించాలని, బలపలకాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని, మాటలను ప్రభు ఆశీర్వదించుగాక. దేవుడు మీ కుటుంబాలను నిత్యము మరి వెలిగేటట్టు తన కృపలో భద్రపరచుగాక. యేసుక్రీస్తు క్రిస్మస్ దీవెనలు మీ అందరికీ ముందుగా కలుగునుగాక.